Okay, praise to the Jesus Christ. Now the time is 7:38. I'm late for 38 minutes. Now the okay సమయం 7:38 అయినది. ఈరోజు మంగళవారం డిసెంబర్ 16వ తేదీ. దేవుని కృప వల్ల మనం సజీవ లెక్కలో ఉంచిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు మనం 3 పుస్తకాల ధ్యానం ఆరంభిద్దాం. 7:9 అయింది. ఇంకో 10 మినిట్స్లో ఫస్ట్ 10 మినిట్స్ మనం చదువుకున్న పుస్తకం సంఘ చరిత్ర. నేను చదువుకున్నాను. యాక్ట్స్లో నీ బోధల గురించి మనం ధ్యానించాం నిన్న. సో ఈ 10 నిమిషాలు దాని కంటిన్యూషన్ చదివి ముందుకెళ్దాం. ప్రభువా యేసయ్యా మీకే వందనాలు. బైబిల్ చర్చ్ హిస్టరీ మేము ధ్యానించుండగా నిన్న ధ్యానించాము. ఇది ఇంకో 10 నిమిషాలు ఈ సమయాన్ని ధ్యానించి మేము ముందుకెళ్తుండగా మీ జ్ఞానాన్ని మాకు అందించండి. అర్థం చేసుకునే శక్తి దయచేయండి. చక్కగా ఉచ్చరించి దాని వర్ణను ఎలా అర్థం చేసుకోవాలో, సత్యాన్ని సత్యంగా ఎలా అంగీకరించాలో మీ పరిశుద్ధ ఆత్మను మమ్మల్ని నింపమని ఏ పరిశుద్ధ ఆత్మని ఆహ్వానిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనము పేజ్ నంబర్ 23 పేజ్ నెంబర్ 23 వరకు ఏ విషయాలు ఉన్నాయో ఆ విషయాలన్నీ మనం ధ్యానించాము. సో లాస్ట్ టైం మనం ధ్యానించిన విషయాలు ద చర్చ్ మస్ట్ మేక్ డిసైపుల్స్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ది గ్రేట్ కమిషన్. సంఘము దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం శిష్యులను తయారు చేయాలి అనే విషయం వరకు మన పేజ్ నెంబర్ 23లో అండ్ ఇంగ్లీష్లో 24లో మనం చదివాం. ఇప్పుడు మనకున్న ఈ 8 నిమిషాల్లో మనం యాక్ట్స్ ద ఫౌండింగ్ అండ్ గ్రోత్ ఆఫ్ ది చర్చ్ గురించి ఒక చార్ట్ ఉంది. ఈ చార్ట్ని మనం ధ్యానిద్దాం. తెలుగులో ఏమందంటే అపోస్తల కార్యములు సంఘ స్థాపన మరియు పెరుగుదల, ఫౌండింగ్ అండ్ గ్రోత్ ఆఫ్ ద చర్చ్ అనే చార్ట్, ఒక పట్టీ ఉంది. ఆ పట్టీలో ఎలా ఉందంటే దాని టైటిల్ బుక్ చార్ట్, అంటే అపోస్తల కార్యం యొక్క బుక్ చార్ట్. ఇది లూకా 62 ADలో రాసినట్టుగా సుమారు మనం లెక్కలు కట్టి చరిత్రకారులు చెప్తారు. ఆ ప్రకారంగా మనం దీన్ని తెలుసుకున్నాం. సో ద ఎర్లీ చర్చ్ witnesses to the gospel of Jesus Christ by Apostle Peter and Paul through the power of the Holy Spirit. పౌలు పేతురు పరిశుద్ధాత్మ శక్తి చేత యేసుక్రీస్తు యొక్క సువార్తకి సాక్ష్యాన్ని ఇచ్చినట్టుగా మనం ఈ చార్ట్లో కనబడుతుంది. తెలుగులో చూస్తే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అపోస్తులు పౌలు మరియు పేతురు ఆధ్వర్యంలో ఆది సంఘం యేసుక్రీస్తుకు సువార్త సాక్ష్యం ఇచ్చుట. Let me read that again. The early church witnesses the gospel of Jesus Christ by the apostles. Hi. So Peter and Paul and through the power of the Holy Spirit. అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అపోస్తులు పౌలు మరియు పేతురు ఆధ్వర్యంలో ఆది సంఘం యేసుక్రీస్తు సువార్తకు సాక్ష్యం ఇవ్వడం. సో ఇది బేసిక్గా జరుగుతుంది. సో ఈ యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ త్రూ పీటర్, అంటే పేతురు ద్వారా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు, ఒక పట్టిక. అండ్ యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ త్రూ ద పౌల్ ద్వారా పరిశుద్ధాత్మ కార్యాలు, పేతురు ద్వారా పరిశుద్ధ కార్యాలు చూద్దాం. ముందు పేతురు ద్వారా ఏం కార్యాలు జరిగినాయి అంటే అసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, డిసెన్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే పేతురు అసెన్షన్ జరిగి యేసుక్రీస్తు ఆరోహణం, అంటే పైకి ఆరోహణం అయినప్పుడు పేతురు చూశాడు, మరియు హోలీ స్పిరిట్ కిందకి దిగినప్పుడు పేతురు చూశాడు.
పేతురు ఆధ్వర్యంలో ఈ రెండు జరిగాయి. అండ్ ఇంకా ఏం జరిగాయి అంటే డైనమిక్ చర్చ్ ఇన్ యాక్షన్, బలమైన సంఘం కార్యంలో రూపం. సంఘం బలంగా పనిచేయడం పేతురు ఆధ్వర్యంలో చూచాము. తర్వాత మిరాక్యులస్ పవర్ ఆఫ్ గాడ్, అంటే అద్భుతమైన దేవుని శక్తిని చూచాము. శ్రమల వెంబడి శక్తి కలుగుట, అంటే పర్సిక్యూషన్ ఫాలోస్ పవర్ చూసాం పేతురు ఆధ్వర్యంలో. తర్వాత పర్జింగ్ అననియాస్ అండ్ సఫేరా. మనం ఇంకేం చూస్తామంటే అననీయ మరియు సప్పేరాకు పర్జింగ్, వాళ్ళకి పరిశుద్ధాత్మ వాళ్ళిద్దరిని ముట్టడం మనం చూసాం. దాని తర్వాత విడోస్ అండ్ డీకన్స్, విధవరాండ్లు మరియు పరిచారకులను సేవ చేయటం మనం చూసాం. తర్వాత స్టెఫెన్ ప్రసంగం మరియు రాళ్ళతో కొట్టబడటం చూసాం. ఎందుకంటే స్టెఫెన్ సర్మనంద మౌంటైన్లో రాళ్లతో కొట్టబడటం పేతురు ఆధ్వర్యంలో జరిగింది. అంటే పేతురు సంఘ సభ్యుడు కాబట్టి ఆ భాగంలో ఆయనకి జరగడం మనం చూసాం. సో దాని తర్వాత వాళ్ళు అపోస్తులు బోధన వింటూ సహవాసంలోనూ రొట్టె విరుచుటలోనూ పాలి భాగస్థులై ప్రార్థన చేయట్లో నిమగ్నులై ఉండేవాళ్ళు. దేవుడు అపోస్తుల ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు, చిహ్నాలు చూపాడు. They devoted themselves to the apostles' teaching and to the fellowship, to the breaking of the bread and to pray. Everyone was filled with awe, and many wonders and miraculous signs were done by the apostles. And the Lord added to their number daily those who were being saved. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం ఆఖరి వచనంలో సంఘంలో అనేక మంది చేర్చబడటం అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు పేతురు చేసిన అద్భుత కార్యాలు చూసి వాళ్ళు దిగ్భ్రాంతి చెందడం, ఈ విషయాలనే మనం చూస్తాం. దాని తర్వాత పరిశుద్ధాత్మతో నిండిన వారై ధైర్యంగా వాక్యాన్ని బోధించారు. 4వ అధ్యాయం 31వ వచనం నుండి. అప్పటి వరకు యేసుప్రభు మరణించి దగ్గర నుంచి ఆయన ఆరోహణమైన తర్వాత వరకు వాళ్ళు పెరిగిగా ధైర్యంగా గడిపిన వాళ్ళు పెంతెకోస్తు దినమందు ఎలా అయితే పరిశుద్ధాత్మ దిగి వస్తుందో అప్పటి నుంచి ధైర్యంగా బోధించడం మొదలు పెడతారు. అది పేతురు ఆధ్వర్యంలో జరిగింది. దాని తర్వాత ఫిలిప్పు సువార్త ప్రకటించడం చూడొచ్చు. సమరయ ప్రాంతాల్లో, యూదయ సమరయ ప్రాంతాల్లో పౌలు యొక్క మార్పు పేతురు సంఘాన్ని బలపరుచుండగానే జరిగింది. పేతురు దర్శనం, కొర్నేలి దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ దేవుడు వెళ్ళమంటాం, ఇవన్నీ అప్పుడే జరుగుతాయి. అంత్యకులో సంఘం ప్రారంభం అవడం చూడొచ్చు. పేతురు చెరసాలలో తెరుచుకొని రావడం కూడా చూడొచ్చు. Then Peter began to speak. I now realize how true it is that God does not show favoritism, but acceptance men from every nation who fear him and do what is right. So 10వ అధ్యాయం 34 నుంచి 35 ఒకసారి let me open the Bible. Here we go. I open the Bible and I'm navigating myself through chapter 10 and the verses 34, as it said. Here I am reading. దేవుడు పక్షపాతి కాడని సంగతి నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. సో 43వ వచనంలో కూడా మనం ఈ విషయాన్ని చూడొచ్చు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చున్నారని నేను.
ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనను. అంటే చర్చ్ అనేది ఆరంభమైనప్పుడు చర్చ్ అనేది బలవంతంగా చెదిరిపోతున్నప్పుడు ఇవన్నీ జరిగాయి. ఫిలిప్ బోధ చేయటం, చర్చ్ చెదిరిపోతున్నప్పుడు ఆయన పౌలు కన్వర్షన్, అంటే ఈ విషయాలన్నీ మనం అపోస్తుడైన పౌలు, అపోస్తుడైన పేతురు సంఘం ఆరంభంలో సంఘం చెదిరిపోయే క్రమంలో జరిగిన విషయాలు ఇవన్నీ అపోస్తుల కార్యాల్లో లిఖించబడ్డాయి. ఆఖరి నిమిషంలో మనం అపోస్తులైన పౌలు మొదటి, రెండవ, మూడవ ప్రయాణాలు గురించి సంగతులను. మొదటి ప్రయాణంలో పౌలు అండ్ బర్నబాస్ విడిపోవడం, పౌలుని రాళ్లతో కొట్టడం లూస్త్రాలో, జెరూసలేంలో ఒక సభ జరగటం మొదటి మిషనరీలో జరిగిన సంఘటనలు. రెండవ మిషనరీ జర్నీలో జరిగిన సంఘటనలో పౌలు మరియు రోమన్ జైలర్ అట్ ఫిలిప్పీస్. పౌలు మరియు రోమా జైలు అధికారి ఫిలిప్పీలో వాళ్ళకు జరిగిన సంఘటన, మరియు పౌలు మరియు గ్రీక్ ఇన్ ఏథెన్స్లో ఆయన తర్కించటం, ఆ విషయాలు చూడవచ్చు. పౌల్ విత్ అక్విలా ప్రిస్కిల్లా అట్ కొరింథీలో ఉండడం చూడవచ్చు. పౌల్ అట్ ఎఫెసస్, అది మూడవ జర్నీ. అక్విలా ప్రిస్కిల్లా విషయాల వరకు రెండవ మిషనరీ జర్నీ. తర్వాత మూడవ మిషనరీ జర్నీలో పౌలు ఎఫెసీలో ఉండడం, పౌలు అట్ మైలటస్ విత్ ద ఎఫిషియన్స్ ఎల్డర్స్తో గడపడం, ఈ విషయాలన్నీ మూడవ మిషనరీ జర్నీలో మనం చూడవచ్చు. ద రోడ్ టు రోమ్, ఆఖరికి ఆ మూడవ జర్నీ చివరిలో రోమాకి వెళ్ళడం చూడవచ్చు. పౌల్ రిటర్న్స్ టు అండ్ అరెస్ట్ ఇన్ జెరూసలేంకి ఆయన తిరిగి వచ్చి అక్కడ బంధించబడటం చూడవచ్చు మూడవ మిషనరీ జర్నీ అంతానికి. పౌల్ డిఫెన్స్, రీకౌంటింగ్ కన్వర్షన్స్, పౌలు వాదించటం, అతని మార్పును తెలియజేయడం, పౌలు మహాసభ ఎదుట, కైజర్ ఎదుట వాదించడం చూడొచ్చు. తర్వాత పౌల్ డిఫెన్స్ బిఫోర్ ఫీలెక్స్ దగ్గర అండ్ ఫీటస్ దగ్గర, అగ్రిప్పా దగ్గర ఈయన వాదించడం చూడవచ్చు. తర్వాత ఆయన ఓడ బద్దులై ఇబ్బందులు పడడం చూడవచ్చు. తర్వాత పౌలు రోమాలో దాదాపుగా 2 సంవత్సరాల పాటు అద్దె ఇంట్లో ఉంటూ అనేక మందికి ధైర్యంగా సువార్త ప్రకటించడం చూడొచ్చు. చర్చ్ ఫ్రీడ్ ఇన్ ద వరల్డ్, అక్కడి నుంచి ఆ రోమా నుంచి ప్రపంచం మొత్తం పాకటం మనం చూడొచ్చు. విట్నెసింగ్ ఇన్ ద అటర్మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ టు గ్యాలిలీ. Pentecost powered Peter preaching, persecution, purging, and Paul progress. పెంతెకోస్తు శక్తి, పేతురు ప్రసంగము, శ్రమలు, కడుగుట, పౌలు అభివృద్ధి. ఇది బేసిక్గా పేజ్ నెంబర్ 25 వరకు మనం ధ్యానించాము. సో సమయం 52 అయింది. మనం ఇంకొక 15 minutes పాటు చర్చ్ హిస్టరీ అయింది. ఇప్పుడు బైబిల్ సిద్ధాంతంలో అవలోకనం చూద్దాం. మనం ఆఖరిసారి బైబిల్ డాక్టరీని చదువుతున్నప్పుడు మనం ఎక్కడున్నామంటే పేజ్ నెంబర్ 36 దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు పేజ్ నెంబర్ 37 నుంచి చదువుదాం. పేజ్ నెంబర్ 36లో ఏం జరిగిందంటే మేజర్ వరల్డ్ వ్యూస్, భావనలు. అంటే
బాగా ప్రగతిలోకి వచ్చిన, అంటే ప్రపంచంలో ఎక్కువ మంది నమ్మే భావనలు దేవుని గురించి అదేంటంటే మోనిజం, డ్యూయలిజం, హ్యూమనిజం, ఏథిజం, అగ్నోస్టిజం, మెటీరియలిజం, ప్యాంథియిజం, పాలిథిజం, సింక్రిటిజం, డియిజం, ఎంథియిజం. ఈ 11 భావనలు గురించి చదివాం. క్రైస్తవుడిగా మనం నమ్మేది థియిజం. దేవుడే ఒక్కడే ఉన్నాడు, ఆయన సమస్తాన్ని సృష్టించి సమస్తంలో ఆయన ఇన్వాల్వ్ అవుతూ సమస్తాన్ని చేస్తున్నాడు అని మనం చూస్తాం. అది దాన్ని తర్వాత ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. డిస్క్రైబ్ వాట్ యూ పర్సనల్లీ నో అండ్ అండర్స్టాండ్ అబౌట్ గాడ్ విచ్ యూ డిడ్ నాట్ లెర్న్ ఫ్రమ్ ద బైబిల్. ఓకే, బైబిల్లో చదవకోకుండా చదవనిది నువ్వు దేవుడి గురించి ఏమని చెప్తావు? దేవుడు అంటే ఎవరు అని అడిగితే నువ్వు వ్యక్తిగతంగా తెలుసుకున్నది, అర్థం చేసుకున్నది. బైబిల్లో కాకుండా బయట దేవుడు ఎవరు అంటే ఏమని చెప్పగలను? నేను సహజంగా దేవుడు అన్నప్పుడు సృష్టికర్త. నేను బైబిల్లో నుంచి బయటగా దేవుడిని ఎలా నమ్మేవాడినో నాకు తెలియదు, నిజం చెప్పాలంటే. మేబీ లోతుగా ఆలోచిస్తే మేము బయటపడవచ్చు. యా, సో 37వ పేజీకి వచ్చేద్దాం. 37వ పేజీలో మనం చూడొచ్చు 3 పొటెన్షియల్ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ గాడ్. దేవుని గురించి జ్ఞానం యొక్క 3 బలమైన వనరులు. మొదటిది హ్యూమన్ రీజన్ అండ్ ఇంట్యూషన్. దేవుని గురించిన జ్ఞానం యొక్క 3 బలమైన వనరుల్లో మొదటిది మానవ తర్కము మరియు సహజ జ్ఞానము. హ్యూమన్ రీజనింగ్, సహజ జ్ఞానము అండ్ తర్కము. మనం తర్కించినప్పుడు మనలో ఉన్న ప్రతి అంటే ఇంటలెక్చువల్ జ్ఞానాన్ని లేదంటే విషయాన్ని లోతుగా ధ్యానించినప్పుడు సహజ ఆల్రెడీ ఏదైనా వస్తువుని చూసినప్పుడు మనకు కలిగే స్పందనని బట్టి మనం తెలుసుకోవచ్చు. విచ్ రిఫర్స్ టు వాట్ మ్యాన్ కెన్ థింక్ అప్, డ్రీమ్ అబౌట్ ఆర్ అజ్యూమ్ కన్సర్నింగ్ గాడ్. దేవుని గురించి మానవుడు ఏమి ఆలోచించగలడో, కలగనగలడో లేదా ఊహించగలడో దానిని సూచిస్తుంది. అది మొదటిది. రెండవది వచ్చేసరికి దేవుని జ్ఞానం యొక్క బలమైన వనరులుగా రెండవది సంప్రదాయము మరియు అనుభవము, ట్రెడిషన్ అండ్ ఎక్స్పీరియన్స్, విచ్ రిఫర్స్ టు వాట్ అదర్స్ hear and said, experienced or concerned and concluded about God in the past, including church, creed, confession and tradition. సంఘాచారము, ఒప్పుకోలు మరియు సాంప్రదాయాలతో కలుపుకొని గతంలో దేవుని గురించి ఇతరులు చెప్పిన దాన్ని, అనుభవించిన దానిని లేదా నిశ్చయించిన దాన్ని సూచిస్తుంది. మనం తర్కించి, మనం ఊహించి, కలగని ఆలోచించటం వల్ల భయపడే జ్ఞానం మొదటిదైతే, రెండవది అందరి ద్వారా సాంప్రదాయాల ద్వారా సాంప్రదాయాల ద్వారా మరియు అనుభవం ద్వారా మనం ఇతరుల వ్యక్తులతో వాళ్ళ అనుభవాలను మనం పంచుకున్నప్పుడు, లేదంటే యాక్టివిటీస్ ద్వారా మనం కుటుంబాచారాలు, సంఘాచారాలు, మతాచారాల ద్వారా మనం తెలుసుకున్నది రెండవదైంది. మూడవది ప్రత్యక్షత, రెవల్యూషన్ అంటే గ్రహించుటను బట్టి, అంటే ఇంగ్లీష్లో చూద్దాం. విచ్ రిఫర్స్ టు గాడ్ మేకింగ్ హిమ్సెల్ఫ్ నోన్ టు మ్యాన్ in understandable ways by his creation to individual men and his son through his world. అండ్ మూడవదిగా దేవుని జ్ఞానం గురించిన ముఖ్యమైన వనరు మూడవదిగా ప్రత్యక్షత అన్నప్పుడు గ్రహించేటట్టి విధముగా దేవుడు మనుషులకు తన్ను తాను బయలుపరుచుకున్నట్టును సూచిస్తుంది. మనం ఆలోచించటం వలన, కలగనటం వలన, తర్కించటం వలన, మనకి ఊహించటం వలన తెలిసేది ఒకటైతే, సాంప్రదాయాలు ఇతరుల దగ్గర నుంచి పంచుకోవడం వల్ల తెలిసేది రెండవది అయితే, మూడవది దేవుడు తను తాను వ్యక్తిగతంగా బయలుపరుచుకోవడం వల్ల తెలియబడేది మూడవది. ఎలా అయితే ప్రత్యేకంగా దేవుడు పౌలుకి దమస్కు మార్గంలో ఆయన తను తాను ప్రత్యేక
ఆమ్, వ్యక్తపరుచుకున్నాడో పౌలుకి, అదేవిధంగా అలాంటి అనుభవాలు చాలామందికి ఉన్నాయి. ఆ అనుభవంలో కూడా ఒకటిగా మనం చూడొచ్చు. అది ఎలా అంటే ఒకటి తన సృష్టి మూలంగా కానీ వ్యక్తిగతంగా మనుషుల ద్వారా. సృష్టి మూలంగా అంటే సృష్టి ద్వారా దేవుడు తనను వ్యక్తపరుచుకుంటాడు. ఏమంటే దేవుడు గొప్పవాడని మోషేకి మూ దాదాపుగా 10 తెగుళ్ళ ద్వారా ఆయన చూసిన సృష్టి ద్వారా ఆయన ప్రజల్ని సంరక్షించి ఆయన గొప్పతనం చూపించడం, ఆ సృష్టి దేవుని గురించి తెలిసేలాగా ఇశ్రాయేలుకు తెలి అంటే ఆ విధానం ద్వారా వాళ్ళకి అర్థమైంది. రెండోదిగా వ్యక్తిగతంగా పౌలుతో ఎలా అయితే దమస్కు మార్గంలో యేసు ప్రభు ఆయన్ని బయలుపరుచుకుంటాడు, గుడ్డివాడు అవుతాడు, ఆ సందర్భంలో జరిగిన సంఘటన చూడొచ్చు. మూడవది తన కుమారుని యందు యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే విశ్వసిస్తారో ఆయన మనలో నివసిస్తాడు కాబట్టి, పరిశుద్ధాత్మ కూడా ఆయన మాటలే మనల్ని జ్ఞాపకం చేస్తాడు కాబట్టి, ఆ విధంగా లాస్ట్ ఆయన వాక్యం ద్వారా ఆది యందు ఏముంది వాక్యం ఉంది, ఆ వాక్యమే శరీరధార ఈ భూమి మీదకి వచ్చింది, ఆ వాక్యం ఈ లోకంలో ఆ మాట ద్వారా సమస్యను సృష్టించబడింది, ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపితమే లిఖింపబడిన ఈ బైబిల్ని మనం చదువుతున్నాం. ఆ వాక్యాన్ని మనము ద్వారా ఆ ప్రత్యక్షత దేవుడు బయలుపరిచిన విధానాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇది ఇక్కడ ఒక అసైన్మెంట్ వచ్చింది. ఈ దేవుని గురించిన జ్ఞానం సంబంధమే 3 విషయాలు. మొదటిది మానవ తర్కము మరియు సహజ జ్ఞానం అయితే, రెండవది సాంప్రదాయం మరియు అనుభవం అయితే, మూడవది ప్రత్యక్షత. యా నెక్స్ట్ అసైన్మెంట్. Of these 3 sources of knowledge of God, which is most reliable and accurate? రిలయబుల్ అండ్ యాక్యురేట్ అనేది ప్రాబబ్లీ రెవల్యూషన్. అండ్ ఐ వుడ్ సే మనం ఆలోచించినప్పుడు మనకి తప్పుడు ఆలోచన రావచ్చు. సహజంగా మనుషులు ఆచారాల్లో తప్పులు ఉండొచ్చు. దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడింది అది ఎప్పుడు బలంగా మనకు అనిపిస్తుంది. సో ఆ ప్రకారంగా చూస్తే సో రెవల్యూషన్ ఈజ్ మోస్ట్ రిలయబుల్గా నేను పేర్కొంటాను. మనం పేజ్ నెంబర్ 37 చదివాను. సో what we know for certain about God we have learned because he chose to reveal himself to us. దేవుని గురించి నిశ్చయంగా మనకు తెలిసినది మనము నేర్చుకున్నాము. ఎందుకనగా సాధారణమైన లేక సహజమైన ప్రత్యక్షత ద్వారా ఆయన తన్ను తాను మనకు బయలుపరుచుకున్నటకు ఎన్నుకొనెను. Through general or natural or special revelations. Under the doctrine of bibliology, we will study more about the general and special revelations. ఈ బైబిల్ డాక్టరీలో మనం ప్రత్యక్షతను మరియు ఎక్కువగా అధ్యయనం చేస్తాం. ముందు ఉందంట ఈ విషయాల గురించి. సో రేపొద్దున మనం 38వ పేజీ ధ్యానించబోతున్నాం. But it is really possible for finite man to know infinite God. 38వ పేజీలో మనం యాక్చువల్ ఇంతకుముందే చదువుకున్నాం. ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ ఫర్ ఫైనైట్ మ్యాన్ టు నో ఇన్ఫినిట్ గాడ్ అనే విషయాన్ని ఇంతకుముందు ధ్యానించుకున్నాం. ఈ విషయాలు కూడా ఇంతకుముందు ధ్యానించుకున్నాం, కానీ ఇప్పుడు ఇంకా లోతుగా ధ్యానిస్తున్నాం. ఎస్, దేవుడిని వ్యక్తిగతంగా తెలుసుకోవడం ఈ పరిమితులు కలిగిన మనిషికి సాధ్యమా అన్నప్పుడు ఎక్సడస్ 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 13వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం తెలుసుకున్నాం. మోషే మండుతున్న పొదలో నుంచి దేవుడితో సంభాషించి ఉన్నవాడు నేను పంపించానని నేను ఇశ్రాయేలుతో చెప్పమని దేవుడు మోషేతో మాట్లాడడం చూడవచ్చు. తర్వాత డిటరోనమీ 29వ అధ్యాయం 29వ వచనంలో రహస్యములు యెహోవా వచనము, ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడింది మనం నేర్చుకుని ఆయన వెంబడించడానికి అని. అండ్ జెనసిస్ 1:26లో మనము మన స్వరూపమందు మన రూపంలో మానవులు చేద్దామని దేవుడు అనుకోవడం, ప్లూరలిజం మనం ఇక్కడ చూస్తాం. తర్వాత జెనసిస్ 2వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు. అండ్ మీరు ఆదాము అవ్వకి దేవుడు ఆజ్ఞయించి ఒక పండు తప్ప మీదాన్ని సంతోషంగా తినొచ్చని ఇవ్వడం మనం చూడడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ వచనం 2వ వచనంలో ఆది యందు ప్రవక్తల ద్వారాను ప్రవచనాల ద్వారాను కళ్ళ ద్వారా మాట్లాడుతూ వచ్చిన దేవుడు ఈ అంత్య దినముల యందు యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాను, ఆయనకి సమస్త అధికారం ఇచ్చాను, ఆయన ద్వారానే సమస్తాన్ని చేశాను అని
రాయటం మనం చూడొచ్చు. తర్వాత జెర్మియా 29 అధ్యాయం 13 వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 28 అధ్యాయము, ఫస్ట్ క్రానికల్స్, తర్వాత ఫస్ట్ కొరింథియన్స్. మనం ఒకసారి చూస్తే మనకి ఈ విషయాలు భయపడతాయి. Let's learn. I'm opening the Bible. I'm navigating myself through Jeremiah. యెర్మియా 29వ అధ్యాయము 9వ వచనము. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు, ఇదే యెహోవా వాక్కు. 13లో ఇలా ఉండదు, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. మై లార్డ్ హెవెన్లీ ఫాదర్. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను. ఓకే, సో బైబిల్ ఏం చెప్తుందంటే, పరిమితులు గల మనిషి అపరిమితమైన దేవుణ్ణి తెలుసుకోగలడా అనే విషయంలో మనం 4వ పాయింట్గా యెర్మియా 29వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసాం. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొనెదరు. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో విచారణ చేసిన ఎడల నన్ను కనుగొందురు. Jeremiah book is so awesome. సో దేవుణ్ణి వెతకాలి, పూర్ణ మనసుతో విచారణ చేయాలి, అప్పుడు మనం ఆయన కనుగొంటాం. ఆయన్ని ఎరుగుట యందు అతిశయించాలి. అద్వితీయ దేవుడైన నీవు పంపిన క్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం. Wow. I don't know why people spend a lot of time in studying this world, right? Like animals చూద్దాం. అవి ఈ ప్రపంచంలో వాటి పని ఏంటి? ఏదైనా తెలుసుకోవడానికి చూస్తాయా? ఏం చేస్తాయి? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జంతువు యొక్క పని ఏంటి? ఆహారం భుజించటం అండ్ తన బ్రెయిన్లో హార్మోన్స్కి తగినట్టు ప్రవర్తించటం, అంతే. కానీ ఈ సర్వసృష్టికి భిన్నంగా చెట్లు కూడా అనుకోండి, అవి తినడం, సూర్యరశ్మిలో నుంచి ఫోటోసింథసిస్ ద్వారా అవి ఎదగటం, నీళ్లను తీసుకుని ఫోటోసింథసిస్ ద్వారా అవి పెరగడం మాత్రమే మనం చూస్తాం ప్రతి జీవి చేసేది. కానీ మనుషులు మాత్రం అలా ఆ జంతువుల్లాగా, ఆ చెట్లలాగా కాకుండా వాటికి విరుద్ధంగా జ్ఞానాన్ని, అంటే ఏదో తెలుసుకోవడానికి కాలం పెరిగే కొద్దీ వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం తపన పడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఇదంతా దేని వలన? దేవుడు మనల్ని సృష్టించిన విధం ఇలా ఉంది. దేవుడు మన హృదయంలో ఆయన పెట్టిన ఆ గ్యాప్ ఏదైతే ఉందో, దేవుడు మాత్రమే పూర్తి చేయగలడు. ఎందుకంటే మేము దేవుని రూపంలో చేయబడ్డాం. ఆ దేవుని మాత్రమే ఆ ఆశను, తృప్తిని ఇవ్వగలడు. ఈ లోకంలో ఎన్ని చేసినప్పటికీ ఆ తృప్తి మనకు రాదు. అందుకని అద్వితీయ దేవుడు నిన్ను నీ పంపిన క్రీస్తుని ఎదుగుటే నిత్యజీవమని కొత్త నిబంధనలో యేసు ప్రభువు వచ్చిన తర్వాత చూచాము. పాత నిబంధనలో ఏముంది? మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అని పాత నిబంధనలో చెప్పాడు. అండ్ నన్ను పరిశీలనగా ఎరుగుటను బట్టియే అతిశయించుడి అని మళ్ళీ యెర్మియాలో మనం చూస్తాం. ఎంతో అద్భుతమైన వాక్యం. దేవుడు ఈ మాటలు దీవించమంటుగాక. మనం లాస్ట్ 2 పాయింట్స్ మనం రేపు చదువుదాం. Let me take a picture.
May God bless. Now we are learning New Testament survey, Old Testament survey, పాత నిబంధన సర్వే. లాస్ట్ టైం ఒక 10 minutes చదువుదాం. ఓల్డ్ టెస్టమెంట్ సర్వే లాస్ట్ టైం మనం ఏం చదువుతున్నాము అని అన్నప్పుడు పేజ్ నెంబర్ 23లో పాత నిబంధన ఎందుకు అధ్యయనం చేయాలి అనే విషయాలు మనం చూసాము. పాత నిబంధన ఎందుకు అధ్యయనం చేయాలి? క్రీస్తునందు మనలను ఆయనలో రక్షణలో నడిపించడం కోసం. 2 తిమోతి 3:15 ఏమని ఉంటుందంటే, యేసు అంటే పౌలు తిమోతికి రాస్తూ, నీవు బాల్య దినమునందు ఏ విషయాలైతే నువ్వు ప్రావీణ్యత సంపాదించావో ఆ విషయాలన్నీ నిలకడగా ఉండమని చెప్తాడు. దాని అర్థం ఏంటి? నువ్వు యూదుడివి కాబట్టి బాల్యంలో నువ్వు లేఖనాలను తెలుసుకున్నావు కాబట్టి ఆ విషయాలన్నీ ఇప్పుడు కూడా నిలకడగా ఉండు. ఎందుకంటే ఆయన క్రైస్తవుడిగా మారాడు కాబట్టి. క్రైస్తవుడు అయిన తర్వాత పాత నిబంధన యూదులకు మాత్రమే కాదు, అది దేవుణ్ణి ఎరగడానికి ప్రతి వ్యక్తికి కొత్త నిబంధన అర్థం చేసుకోవటానికి, దేవుణ్ణి ఎరగడానికి పాత నిబంధన మనకు అవసరం కాబట్టి పాత నిబంధన చదవాలి. కాబట్టి పౌలు తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు నిలకడగా ఉండమని. అది 2 తిమోతి 3:15 మనం చూస్తాం. దాని తర్వాత లూకా 24:25 నుండి 27 వరకు యేసుక్రీస్తు వారు ఆయన యెరూషలేముకి నుంచి ఒక ఊరికి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరితో కూడి వచ్చి, మీరు ఇంత అజ్ఞానులే ఉన్నారేంటి? యేసుక్రీస్తు గూర్చి ప్రవక్తలు చెప్పిన విషయాలు అన్నీ మీరు ఎలా మర్చిపోతున్నారు, ఎలా గ్రహింపలేదు అని వాళ్ళని తిట్టడం మనం చూడొచ్చు. దాని తర్వాత లూకా సువార్త 24:44 నుంచి 45 వరకు అదే అధ్యాయంలో చివరిలోకి వచ్చేసి యేసు ప్రభువారు ఆ భయాందోళన చేయడంతో గదిలో ఉన్న ఆ శిష్యుల గుంపులో ఆయన ప్రత్యక్షమై ఇలా మాట్లాడటం ఆరంభిస్తాడు. నేను చెప్పాను కదా, నా గాయాలు చూడండి, నేనే తిరిగి లేచిన యేసుక్రీస్తును అని వాళ్ళకి భరోసా కలిగించి, నా గాయాల్లో వెళ్ళిపెట్టి చూడమని, మీకు నమ్మటం కోసం నాకు తిండి ఏదైనా ఎవరిని తిని చూపిస్తాను అనడం, భూతం కాదు నేను అని వాళ్ళని ఒక భ్రాంతిని తొలగించడానికి యేసుక్రీస్తు వారు చేసే ప్రయత్నాన్ని మనం చూడవచ్చు. దాని తర్వాత ఆయన యేసుక్రీస్తు లేఖనాల్లో చెప్పబడిన వాడు, కీర్తనలోను ప్రవక్తల్లోనూ చెప్పిన యేసుక్రీస్తు ఎలా అయితే నా గురించి చెప్పారో ఆ ప్రకారమే జరిగింది అని వాళ్ళు ఆ లేఖనాలు గ్రహించగలిగే ఆత్మను వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు ఈ 44-45 దాని తర్వాత రోమియోలు రాసిన పత్రిక 4:23 నుండి 24 వరకు, తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అన్నది ఈ విషయం మనం ఈ పత్రికలో మనం చూస్తాం. 1 కొరింథీ 10. If I'm wrong, I'm opening రోమియోలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24. తాను నిల్చున్నానని జాగ్రత్తగా చూచుకున్నవాడు అనేది 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఉంటుంది. ఇవి రోమా 4లో కాదు, క్షమించాలి. సో రోమా 4వ అధ్యాయం 23 నుంచి అది అతనికి ఎంచబడిన అని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపిన వాడిని విశ్వసించిన మనకును ఎంచబడినని మన నిమిత్తం కూడా రాయబడను. మన ప్రభువైన యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వసించిన మనకు ఎంచబడను అని మన నిమిత్తం కూడా రాయబడింది పాత నిబంధన అనేది మొదటి రీజన్. 2 తిమోతి 3:16-17 వరకు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు సిద్ధపడినటకు, బోధించుటకు, బుద్ధి చెప్పుటకు, ఈ అనేకమైన గొప్ప గొప్ప కార్యాలకి ప్రిపేర్ చేయడానికి లేఖనంలో ప్రతిదీ ఉపయోగపడుతుంది అన్నట్టుగా 2 తిమోతి 3:16-17 మనం చూస్తాం. రోమా 15:4 ఏమని ఉంటుందంటే, ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలనని ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధన కలుగు నిమిత్తము రాయబడినవి.
మనకు నిరీక్షణ కలగటకి బోధ కలగటం నిమిత్తము అవి రాయబడ్డాయి అని పాత నిబంధన గురించి రోమా 15వ అధ్యాయంలో రాయబడ్డింది. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో మనం మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రిమెంబర్, ఈ సంగతులను దృష్టాంతములుగా వారికి సంభవించినవి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుడికై వ్రాయబడినవి. రోమా 15లోనేమో మనము జ్ఞాపకం చేసుకోవడానికి, అండ్ ఇదేమో బుద్ధి కలుగు చేయడానికి అని అది చెప్తుంటే, ఇదేమో బుద్ధి కలుగుటకని ఈ 11వ అధ్యాయం మనకు చెప్తుంది. 11వ వచనం చెప్తుంది. 10వ అధ్యాయం, తాను నిల్చున్న తలంచుకున్నాడు పడుకున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎలా అంటే, ఆల్రెడీ పడిపోయిన వాడు ఎలా పడిపోయారో, ఏం చేయడం వల్ల పడిపోయారో వాటిని మనం తప్పించుకుంటూ జీవించాలి. అప్పుడు మనం పడము. అప్పుడు మనం నిల్చున్నామన్నవాడు జాగ్రత్తగా చూసుకునే విధానం పాత నిబంధనలో రాయబడింది కాబట్టి మనం అర్థమవుతుంది. ఎంత గొప్పవాళ్ళైనను రాజులుగా పిలబడిన వాళ్ళందరి యొక్క రహస్య జీవితంతో సహా మొత్తం దేవుడు ఈ గ్రంథం ముందు రాసించాడు. కాబట్టి వాళ్ళు పడిపోయిన రీతిని మనం పడకుండా ఉండాలని, జాగ్రత్తగా చూసుకోవాలని పాత నిబంధన మనకి ఇవ్వబడింది అని మనకు అర్థమవుతుంది. సాధారణంగా మనుషులు కలుగు శోధన చెప్ప మరి ఏది సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడును, మీరు సహింపగలిగిన ఎందుకంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహించుటకు ఆయన శోధనతో తప్పించుకునే మార్గం కలుగజేయను. సో అది లేవి 18వ అధ్యాయం మనం ఇప్పుడు చూద్దాం. లేవి 18వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, నేను మీ దేవుడినైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చెయ్యకూడదు. నేను మిమ్మల్ని రప్పించి యున్న కానాను దేశాచారము చొప్పున మీరు చెయ్యకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలను, నా కట్టడలను నడుచుకొనుటకు వారిని ఆచరింపవలను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలను. మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను. వాటి గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను ఈ యెహోవాను. సో లేవీలు రాసిన పత్రిక, లేవీలు అంటే ఈ కాండం, ఈ లేవి కాండంలో 18వ అధ్యాయంలో మీరు ఏ ఆచారాలను చొప్పున నడుచుకోవాలి అన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన విషయాలు ఇవి. ఐగుప్తుల ప్రకారం వద్దు, మీరు ఇప్పుడు దాకున్న ఆచారాలు వద్దు, మీరు ఎలబోయే వాళ్ళ ఆచారాలు వద్దు, నేను చెప్పిన ఆచారాల ప్రకారం నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి అనే విధానాన్ని మనం అర్థమవుతుంది మనకు. ఎందుకంటే ఈ లోకాచారంలో అన్నీ అన్యాయంగా, అక్రమంగా, వాళ్ళకి సౌకర్యంగా, అజ్ఞానంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి పరిపూర్ణ జ్ఞానం వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం ప్రకారమే వాళ్ళ దృష్టికి ఏది మంచిదో ఆ ప్రకారంగానే వాళ్ళు నడుస్తారు. కానీ సర్వం ఎదిగిన దేవుడు, మనకి ఏది అవసరమో ఆయనకి ఎదిగిన దేవుడు ఆయన ప్రకారం నడిచినప్పుడు మనకి అర్థమవుతుంది. మనల్ని చేసిన వాడి మనకి గురించి తెలుస్తుంది. మనల్ని పక్కన వాడి గురించి, మనం చేసిన విషయాలు, మనం చేసిన పని యొక్క విషయాలు మనకే బాగా తెలుస్తాయి. చేయని వాడైనా పక్కనింటి వాడికి తెలియవు. ఆ విషయం ఆ ప్రకారం చూస్తే మనకు అర్థమవుతుంది. 2 కొరింథీ 10 మనం చూద్దాం. శరీర ప్రకారం నడుచుకుని వారమని మమ్మను గురించి కొందరు అనుకొనిచున్నారు కారా? అటు వారి ఎడల నేను తెగించి కాఠిన్యం చూపవలనని తలంచుకొనుచున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యం చూపుకున్నట్లు చేయుడని నేను బతిమాలుకొనుచున్నాను. మేము శరీరాధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చెయ్యము.
మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకములను పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లుగా చెరపెట్టి, మీరు పూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్త విధమైన అవిధేయతకు ప్రతిదండన చెయ్య సిద్ధపడి ఉన్నాము. ఐ డోంట్ సీ బైబిల్ ప్రకారమైన ప్రవచన దృష్టి లేక దృక్పథాన్ని అభివృద్ధి చేయడానికి. తర్వాత నున్న పటము చూపుచున్నట్లుగా. సో పేజ్ నెంబర్ 24లో మనం లోకాన్ని బైబిల్ కోణంలో చూడాలి. సరైనది ఏంటంటే బైబిల్లో నుంచి మనిషిని, చరిత్రను, సామాన్య శాస్త్రాన్ని, తత్వమును, మతమును, సమాజాన్ని, అనుభవములను బైబిల్లో నుంచి మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. డైరెక్ట్గా లోకాన్ని డైరెక్ట్గా చూసినప్పుడు మనకి ఏమైందంటే మనిషి, చరిత్ర, సామాన్య శాస్త్రం మొదలగున వాటి వాక్యానపు వడపోత ద్వారా బైబిల్ని చూచుట మానవ తర్కము, జ్ఞానము, అనుభవము మరియు గమనించుట మీరు ఆధారపడి బైబిల్ గురించి మనమేమి నమ్మవలనో నిర్ణయించటం. సో లోకాన్ని చెప్తున్న దాన్ని బట్టి బైబిల్ని మనం చూసినప్పుడు బైబిల్ కొంతమందికి కాఠిన్యంగా అనిపిస్తుంది, కానీ బైబిల్ కోణంలో లోకాన్ని చూసినప్పుడు ప్రపంచం కొంతమందికి బైబిల్ గొప్పదిగా కనిపిస్తుంది. సో మనం బైబిల్లో నుంచి ప్రపంచాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మనం అందుకనే పౌలు అపోస్తల కార్యంలో అనేక మందితో తర్కించడం మనం చూడవచ్చు. సో మనం పేజ్ నెంబర్ 25 నుండి మనం తర్వాతి పర్యాయంలో ధ్యానిద్దాం. I like the picture. Page 25. సో ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ ఇంకా మనకి 10 minutes ఉంది. న్యూ టెస్ట్మెంట్ సర్వే చదువుతున్నాం. Oh God, my nose, I don't know why is it itchy during these times. I don't like it. So last time when we were studying this, కొత్త నిబంధన మనం లాస్ట్ టైం చదువుకున్నప్పుడు రిలేషన్స్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్, పాత నిబంధనకి కొత్త నిబంధనకి సంబంధాలు గురించి మనం ధ్యానిస్తున్నట్టున్నాం. Oh, I don't find Telugu version. I have only English version for the New Testament. The reference to the 39 books of the Bible as the Old Testament and the 27 books of the New Testament developed during the 2nd century AD. ఈ విషయాన్ని మనం ధ్యానించాం. అంతకుముందు డి పార్ట్లో పేజ్ నెంబర్ 16-17 ఏం జరుగుతుందంటే టైం పీరియడ్స్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ అంటే గాస్పిల్స్ పీరియడ్లో, ఆరంభ పీరియడ్లో, తర్వాత లేటర్ చర్చ్, తర్వాత సంఘం పీరియడ్లో ఏమేమి జరిగాయో, ఏ పుస్తకాలు ఆవిర్భవించాయో ఆ విషయాలన్నీ మనం చూస్తున్నాం. మత్తయి నుంచి లూకా వరకు గాస్పిల్స్ పీరియడ్లో 4 BC నుండి 33 AD వరకు ఏమేమి జరిగినాయో ఆ విషయాలు. ఎర్లీ చర్చ్ 33 AD నుంచి 70 AD వరకు అపోస్తల కార్యం నుంచి యూదా పుస్తకం మధ్య ఏమేమి ఉన్నాయో అవన్నీ ఈ 37 సంవత్సరాలు అంటే పెంటికోస్ట్, Stephen matter, persecution of the church, salvation of the Ethiopian eunuch, salvation of Paul, Peter, apostle to the Jews, Paul, the apostle to the Gentile, church at Antioch,
జేమ్స్, హెడ్ ఆఫ్ జెరూసలేం చర్చ్, మిషనరీ జర్నీ ఆఫ్ పౌల్, సైలస్, ఈ విషయాలన్నీ మనం చూచాం. సో దాని తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్, అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి సంబంధాలు. ఈ 39 పుస్తకాలైన పాత నిబంధన, 27 పుస్తకాలైన కొత్త నిబంధన 2వ శతాబ్దంలో పరిపూర్ణంగా ఆవిర్భావమై మనకి ఉన్నాయి అని మనం చదివాం. సో పాత నిబంధన అనేది ఎక్సడస్, అంటే నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయంలో ఏ విషయాలు అయితే సీనాయి పర్వతం కింద దేవుడు అందించాడో ఆ విషయాల్ని, అండ్ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేకి ఏవేది ఇచ్చాడో ఆ నిబంధన, ఆ విషయాలన్నీ అదే జెర్మియాలో, గలతీల్లో, హిబ్రూల్లో భద్రపరచడం మనం చూస్తాం. ఈ విషయాలన్నిటినీ 722 బీసీలో మరియు 583 బీసీలో ఆ నిబంధన మేరటం వలన ఇజ్రాయేలు ఒక పతనం అష్షూరు దేశానికి మనం చూడవచ్చు, మరియు యూదా ఒక పతనం బబులోనికి మనం చూడవచ్చు. సో ఏదైతే యూదా పతనం బబులోనికి 586లో జరిగిందో, ఇస్రాయేల్ పతనం తర్వాత, దాని తర్వాత కొన్ని తర్వాత పర్షియన్ తర్వాత గ్రీక్ రూల్ వస్తుంది. ఆ గ్రీక్ రూల్ తర్వాత హస్మోనియన్ పాలన వస్తుంది. ఈ రెండింటి మధ్యలో వాళ్ళు గ్రీకు పాలన నుంచి అండ్ మెక్కబీస్ అనే ఆయన ఆధ్వర్యంలో ఈ యూదులు వీళ్ళని గ్రీకు పాలన నుంచి విడుదల పొందుతారు. అప్పుడు గ్రీకు ఆ గొప్ప పోరాటంలో హస్మోనియులను గెలుస్తారు. అప్పుడు హస్మోనియులు వాళ్ళని పాలించుకోవడం ఆరంభమైంది. ఆ క్రమంలో జరిగిన దాన్నే ఆ హానుకా అనే పండగ ఆచరించడం చూడవచ్చు. ఆ హానుకా పండగ ఒక ఆవిర్భావం అప్పటి నుంచి ఉంది. దాని ప్రకారంగా మనం చూస్తే ఇప్పుడు ఇస్రాయేలీలు ఆ పండుగని ఆచరించుండగా ఆస్ట్రేలియాలో ఆ ఘటన మనం వార్తల్లో విన్నాం. సో అది పాత నిబంధన యొక్క ముగింపు అక్కడ, పతనం అక్కడ ఆరంభమై యేసుక్రీస్తు రోమా పాలన వరకు ఉండటం మనం చూడవచ్చు. The new covenant focuses on Luke chapter 22 verses 14 through 20. లూకా సో లూకా 22 ఒకసారి చూద్దాం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక ముందు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలసివని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం త్రాగనని మీతో చెప్పుచున్నాను. పిమ్మట దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. ఇదిగో, నన్ను అప్పగించు వాని చెయ్య నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. అక్కడ ఆ బలి యొక్క ఆరంభం ఆ బల్ల దగ్గర అయింది. అదే నిబంధన. యేసుక్రీస్తు ఏ ఇశ్రాయేలు అయితే ఆ నిబంధనను మీరటం వల్ల పాపం చేశారో ఆ నిబంధనను యేసుక్రీస్తు వారు పరిహరించటానికి వచ్చాడు. ఆ బల్ల దగ్గర ఆ బలి ఆరంభమైనట్టుగా మనం చూస్తున్నాం. అండ్ మనం హెబ్రీలు 9వ అధ్యాయం 15వ వచనం మనం ఒకసారి చదువుదాం.
ఫిలోమోను తర్వాత యాకోబు ముందు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యున్నాడు. ఎందుకు మధ్యవర్తి అయ్యున్నాడు అంటే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, సీనాయి పర్వతంలో దేవుడు చేసిన నిబంధనకు మీరిన ప్రతి మనిషి, ఆ నిబంధన సమస్త జనులకు వర్తించింది. ఆ నిబంధన మీరిన ప్రతి వ్యక్తికి వాళ్ళకి విమోచన కలగటం నిమిత్తమే ఆయన మరణం పొంది, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొంది నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యను. ఇట్స్ బ్యూటిఫుల్, ఇస్ంట్ ఇట్? హెబ్రీ 9:15. 2వ కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనం కూడా మనం ఒకసారి చదువుదాం. రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడి ఉన్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనాను అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారలమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని మరణకరమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదయ్యుండును. శిక్షా విధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికరమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలిగినగును. మనం 8:30 అయిపోయింది. సో శిక్షా విధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికరమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. మనం ఇంకోసారి చదువుదాం. మనం ఇందాకడే చదివిన విషయాన్ని మనం ఒకసారి చూస్తే, ఈ హేతు చేత హెబ్రీ 9:15 మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయను. ఐఎమ్ లెర్నింగ్ సో మచ్. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడి చున్నారు. మెత్తని హృదయములు అను పలక మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచయ మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారు. క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. అండ్ వీఆర్ ద లెటర్స్, వీఆర్ ద టెస్టమెంట్ అని అంటే పరిశుద్ధాత్మ యొక్క రాసిన లేఖను బట్టి మనకు అర్థమవుతుంది. ఇట్స్ సో బ్యూటిఫుల్ లిటరేచర్. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మనకిట్టి నమ్మకం కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయన మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారము అగుటకు
మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. మరణ కారణముగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడిన దాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలందరూ అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదయ్యుండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. నీతి కారణమైన పరిచర్య. Thank you so much, God, for this beautiful opportunity to learn your 4 books: New Testament survey, Old Testament survey, New Church history, and Bible doctrine. I thank you, Lord, for helping us to learn more. ఈ 4 పుస్తకాలని ఈరోజు ధ్యానించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నాకు కలిగిన ప్రతి ఆటంకం రేపు కలగకుండా ఉండేటట్టు జాగ్రత్తగా మీరే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు దీవెనలను అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Praise to the Holy God.